హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో జూన్ 16వ తేదీ నుండి అత్యంత పవిత్రమైన నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసం జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అసలు ఈ జ్యేష్ఠ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి, ఈ మాసంలో ఏ దేవతలను పూజించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. గత నెల రోజుగా అధిక మాసం కారణంగా అనేక శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోయినా ఇప్పుడు ప్రారంభమయ్యే నిజ జ్యేష్ఠ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన వంటి అనేక శుభకార్యాలు చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి అవతరించడానికి ముందుగా ఆమె అక్క అయిన జ్యేష్ఠాదేవి అవతరించిందని చెబుతారు. అందుకే ఈ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తే దరిద్రం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శుభప్రదం. అది సాధ్యం కాకపోతే ఓం త్రివిక్రమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. జ్యేష్ఠ మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతిరోజు సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే 3 దేవతలు ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు. అలాగే ఈ మాసంలో ఆంజనేయ స్వామి ఆరాధన కూడా ఎంతో విశేషమైనది. ప్రతి మంగళవారం హనుమంతుని చిత్రపటం లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. హనుమాన్ ఆలయానికి వెళ్ళి తమలపాకులు సమర్పిస్తే శని దోషాలు తగ్గి అదృష్టం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం వద్ద 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు వెలిగిస్తే కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం. ఈ నెలలో వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్, శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జూన్ 25వ తేదీన వచ్చే నిర్జల ఏకాదశి ఈ మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశి వ్రతాల ఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో దానం చేయడం కూడా ఎంతో శుభప్రదం. ముఖ్యంగా నువ్వులు, అన్నదానం, నీటి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని చెప్తారు. ఇక ఇంట్లో ఐశ్వర్యం పెరగాలని కోరుకునేవారు ప్రతి శుక్రవారం కర్పూరంలో 2 లవంగాలు వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. అలాగే వంటగదిలో ఉప్పు డబ్బాను ఎప్పుడు ఖాళీగా ఉంచకండి. ఉప్పు నిండుగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పెద్దలు చెబుతారు. ముత్తైదువులు తమ భర్తల ఆరోగ్యాల కోసం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. వ్యాపారస్తులు ఒక ఎర్రని వస్త్రంలో కొద్దిగా రాళ్ల ఉప్పు, 3 లవంగాలు పెట్టి మూట కట్టి వ్యాపార స్థలంలో ఉంచితే దృష్టి దోషాలు తొలగి వ్యాపార అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ మాసంలో పెద్దలను గౌరవించటం, భిక్ష అడిగిన వారిని ఖాళీ చేతులతో పంపకపోవటం, గోవులకు ఆహారం పెట్టడం వంటి సత్కార్యాలు చేయడం వల్ల చాలా శుభప్రదం. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచటం, ఉదయం ముగ్గులు వేయడం, దీపారాధన చేయడం, భగవన్ నామస్మరణ చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన నిజ జ్యేష్ఠ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భగవంతుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.